హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీకే స్టడీ వరల్డ్ ఛానల్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి ఉండండి. ఫ్రెండ్స్, మనకిక్కడ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా 49 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పోస్టుల పేర్లు ఏంది అంటే పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అప్లికేషన్ స్టార్టింగ్ డేటు 21 ఆగస్టు, ఎండింగ్ డేటు 20 సెప్టెంబర్. అంటే మొత్తానికి నెల రోజులు టైం ఉంది. ఈ యొక్క 49 పోస్టులలో అన్రిజర్వ్డ్ కేటగిరీకి, జనరల్ కేటగిరీకి 21, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి 4, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 12, ఎస్సీకి 8, ఎస్టీకి 4 పోస్టులు కేటాయించడం జరిగింది. మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. www.irdai.gov.in. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవ్వడం జరిగింది. అదేంటో చూద్దాం. ఇక్కడ ఏజ్ లిమిట్ ఫస్ట్గా చూసుకుంటే మీరు 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసులోపు గలవారై ఉండాలి. ఎగ్జాంపుల్, మనం ఇక్కడ డేట్ మాట్లాడుకుంటే 21 సెప్టెంబర్ 1994 తర్వాత పుట్టి ఉండాలి. ఇక్కడ 20 సెప్టెంబర్ 2003 కంటే ముందు పుట్టి ఉండాలి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడి వాళ్ళకి ఇక్కడ ఎస్సీ ఎస్టీ అందులో కూడా 15 సంవత్సరాలు, పీడబ్ల్యూడి ఓబీసీ వాళ్ళకి 13 సంవత్సరాలు, అండ్ జనరల్ అండ్ అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వాళ్ళకి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఒకసారి మీరు నోటిఫికేషన్ చూసి కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 6 కేటగిరీలలో పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. అందులో మొదటిది యాక్చురియల్లో 5 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ పోస్ట్కి గ్రాడ్యుయేషన్ విత్ 60% మార్క్స్ అండ్ 7 పేపర్స్ పాస్డ్ ఆఫ్ IAI యాజ్ పర్ 2019 సర్క్యులర్కి అనుగుణంగా 60% మార్కులతో 7 పేపర్లు పాస్ అయి ఉండాలి. IAI ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చువరీస్ ఆఫ్ ఇండియా. అలాగే ఫైనాన్స్ కేటగిరీలో 5 పోస్టులు ఇవ్వడం జరిగింది. గ్రాడ్యుయేషన్ విత్ మినిమం 60% మార్క్స్ అండ్ ACA, AICWA, ACMA, ACS, CFA విభాగంలో 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. మూడవది లా కేటగిరీ. ఇందులో కూడా 5 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇందులో బ్యాచులర్ డిగ్రీ ఇన్ లా విత్ మినిమం 60% మార్క్స్. బ్యాచులర్ డిగ్రీలో లా కేటగిరీలో మీరు 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. అలాగే నాలుగవది ఐటీ విభాగంలో 5 పోస్టులు ఉన్నాయి. ఇందులో బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విత్ మినిమం 60% ఆఫ్ మార్క్స్, లేదా మాస్టర్స్ ఇన్ కంప్యూటర్స్ అప్లికేషన్స్ విత్ మినిమం 60% మార్క్స్, లేదా బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్.
minimum 2 years duration in computers or information technology with minimum 60% of marks. ఇవి క్లియర్గా చదవండి. ఐదవది రీసెర్చ్. ఇందులో కూడా 5 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇందులో మాస్టర్స్ డిగ్రీ ఆర్ 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ఎకనామిక్స్, ఎకోమెట్రిక్స్, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, మ్యాథమెటికల్ ఎకనామిక్స్, ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ కోర్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మాటిక్స్ విత్ ఏ మినిమమ్ ఆఫ్ 60% మార్క్స్ తోటి క్వాలిఫై ఉండాలి. అలాగే 6వ కేటగిరీ జనరలిస్ట్, మొత్తం 24 పోస్టులు. ఇందులో ఈ విభాగంలో అన్ని విభాగాలకు కలిపి 49 పోస్టులు ఇవ్వడం జరిగింది. గ్రాడ్యుయేషన్ విత్ మినిమమ్ ఆఫ్ 60% మార్క్స్. జనరలిస్ట్ పోస్టులో ఏదైనా గ్రాడ్యుయేషన్లో 60% మార్కులు ఉంటే సరిపోతుంది. ఇక్కడ మనకి ముఖ్యమైన విషయం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి కొన్ని యూనివర్సిటీలు మార్క్స్ కాకుండా, పర్సంటేజ్ కాకుండా గ్రేడ్లలో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే విద్యార్థులు పరీక్ష రాసిన తర్వాత రిజల్ట్ను బట్టి డిసప్పాయింట్ కాకూడదు అని చెప్పేసి. సో ఇక్కడ మనం దాన్ని ఎలా కొలుస్తామో ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఎవరికైతే 6.75 గ్రేడ్ వస్తుందో వాళ్ళు ఫస్ట్లో పాస్ అయినట్లు, వాళ్ళకి 60% పైన మార్కులు ఉన్నట్లు. ఎవరికైతే 6.25 మార్కులు ఉన్నాయో వాళ్ళు సెకండ్ కేటగిరీ, వాళ్ళకి 55% మార్కులు ఉన్నట్లు. ఎవరికైతే 5.75 పాయింట్లు వచ్చాయో వాళ్ళకి సెకండ్ క్లాస్లో పాస్ అయినట్లు, వాళ్ళకి 50% మార్కులు వచ్చినట్లు. సో దీనిని బట్టి ఎవరైతే అప్లై చేయదలుచుకున్నారో వాళ్ళు చెక్ చేసుకొని అప్లై చేయండి. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్. ఆ తర్వాత సెలక్షన్ ప్రాసెస్ 3 ఫేజ్లలో ఉంది. ఫస్ట్ ఫేజ్లో ఆన్లైన్ ఎగ్జామ్, ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. సెకండ్ ఫేజ్లో డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, మొత్తం 3 పేపర్లకి. థర్డ్ ఫేజ్లో ఇంటర్వ్యూ ఉంటుంది. దీని గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఆల్మోస్ట్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్ పాస్ అయ్యి సెకండ్ టెస్ట్ క్వాలిఫై అవుతారో, సెకండ్ టెస్ట్ కూడా క్వాలిఫై అయ్యి థర్డ్ టెస్ట్కి క్వాలిఫై కావాలి అంటే వాళ్ళు 1:20 టైమ్స్ పద్ధతిలో ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది IRDA రూల్స్ ప్రకారం. అది కూడా అప్రాక్సిమేట్లీ ఎందరైతే సెలెక్ట్ అయ్యారో దానిని బట్టి, వేకెన్సీస్ని బట్టి డిసైడ్ చేస్తారు అది. ఇక్కడ మనకి ఫస్ట్ ఫేజ్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో ఇచ్చాడు. మొత్తం 4 సబ్జెక్టులు, ప్రతి సబ్జెక్టులో 40 మార్కులు ఉన్నాయి. ప్రతి సబ్జెక్టుకి 40 మార్కులు ఇచ్చాడు. మొత్తం 90 నిమిషాలలో ఎగ్జాము రాయాలి. మొత్తం మార్కులు 160 క్వశ్చన్లకి 160 మార్కులు ఉన్నాయి. అదే సబ్జెక్టులు రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఈ 4 సబ్జెక్టులలో 40 మార్కులకు గాను 40 క్వశ్చన్లకు గాను 40 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 160 మార్కులకు 160 క్వశ్చన్లకు 160 మార్కులు. 90 నిమిషాలు ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం ప్రతి సెక్షన్కి అంటే సపరేట్ టైం ఏమి ఇవ్వలేదు. అన్ని 4 సబ్జెక్టులకు కలిపి 90 నిమిషాలలో ఎగ్జామ్ పూర్తి చేయాలి. సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్, ఇందులో 3 పేపర్లు ఉన్నాయి. 1 ఇంగ్లీషు, 2 ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ ఇంపాక్టింగ్ ఇన్సూరెన్స్, థర్డ్ పేపర్ ఇన్సూరెన్స్ అండ్ మేనేజ్మెంట్. ఈ 3 టెస్ట్లలో మీకు డిస్క్రిప్టివ్ టెస్ట్. క్వశ్చన్స్ విల్ బి అపియర్ ఆన్ ది స్క్రీన్ అండ్ ఆన్సర్స్ హ్యావ్ టు బి రిటన్ టు ఆన్ ది సీట్స్. అంటే మీకు క్వశ్చన్స్ కంప్యూటర్ డిస్ప్లే పైన డిస్ప్లే అవుతాయి. మీకు ఆన్సర్ షీట్స్ ఇస్తారు, అందులో మీరు ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. మొత్తం ప్రతి సబ్జెక్ట్లో 100 మార్కులు ఉన్నాయి. ప్రతి సబ్జెక్ట్కి ఆ 100 మార్కులకి ప్రతి సబ్జెక్ట్లో అంటే 60 నిమిషాలు ఒక్కొక్క సబ్జెక్టు క్వశ్చన్లు రాయడానికి. మొత్తం 180 నిమిషాలు టైం ఇవ్వడం జరుగుతుంది. ఇది సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్.
థర్డ్ ఫేజ్ అనేది ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది, ఇంటర్వ్యూ జరుగుతుంది. అది కూడా IRDAI రూల్స్ ప్రకారం. ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు మాత్రమే. ఈ 2 సెంటర్లలో మాత్రమే ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే తెలంగాణలో హైదరాబాద్ మాత్రమే ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి మాత్రమే. ఫేజ్ 2 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆల్ ఓవర్ ఇండియాలో హైదరాబాద్, కోల్కత్తా, ముంబై, నవీ ముంబై, థానే, MMR రీజియన్ అండ్ ఢిల్లీ. ఈ 4 సెంటర్లలో మాత్రమే ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఇది డిస్క్రిప్టివ్ టెస్ట్ ఎగ్జామినేషన్. ఎవరైతే ఆల్ ఓవర్ ఇండియా పాస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కంపల్సరీగా హైదరాబాద్ లేదా కోల్కత్తా లేదా ముంబై లేదా ఢిల్లీ ఈ 4 మెట్రో సిటీస్కి వెళ్ళి మీరు ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. మనం అప్లికేషన్ ఫీజు ఛార్జెస్ గురించి మాట్లాడుకుంటే మొదటగా SC, ST, PWD క్యాండిడేట్స్కి 100 రూపాయలు మాత్రమే. మిగతా అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 770 రూపాయలు ఫీజు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సిలబస్ ఇచ్చారు. పేపర్ 1లో అంటే ఇది డిస్క్రిప్టివ్ టెస్ట్ ఎగ్జామినేషను. పేపర్ 1లో మీకు ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించి ఎస్ఐ రైటింగ్ ఉంటుంది, ప్రెసైజ్ రైటింగ్ ఉంటుంది, కాంప్రహెన్సివ్ అండ్ బిజినెస్ ఆఫీస్ కరస్పాండెంట్ ఉంటుంది. ఈ 3 సబ్జెక్టులు మీకు ఇంగ్లీష్ పేపర్లో ఉంటాయి. అలాగే పేపర్ 2లో ఎకనామిక్ సోషల్ ఇష్యూస్ ఇంపాక్టింగ్ ఇన్సూరెన్స్ చెప్పుకున్నాం కదా. ఇందులో ఏ కేటగిరీలో ఎకనామిక్ గ్రోత్, బిజినెస్ సైకిల్స్ అండ్ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్, impact of age structure on economy, application of utility theory to insurance premium setting, microeconomic factors including catastrophics and pandemics that many impact insurers and insurance markets. మరియు అదేవిధంగా BCDEకి సంబంధించిన మొత్తం సబ్జెక్టులు ఇక్కడ ఉన్నాయి. ఇది మొత్తం 100 మార్కుల పేపరు, 100 క్వశ్చన్లు, 100 మార్కులు. సో ఇది మీరు కంపల్సరీ చెక్ చేసుకోండి. నోటిఫికేషన్ ఇది మీకు ఇందులో ప్రతి ఒక్కటి ఉంటాయి. అలాగే పేపర్ 3లో మీకు ఇన్సూరెన్స్ అండ్ మేనేజ్మెంట్ గురించి క్వశ్చన్లు అడుగుతారు. ఫస్ట్ పార్ట్లో ఇన్సూరెన్స్ గురించి క్వశ్చన్లు అడుగుతారు. హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఇన్సూరెన్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్, రిస్క్ అండ్ అన్సర్టనిటీ మొదలగు 5 విభాగాలు ఉన్నాయి, ABCDE. అలాగే పార్ట్ 2 మేనేజ్మెంట్. ఇందులో మీకు మొత్తం 9 విభాగాల్లో సిలబస్ ఇవ్వడం జరిగింది. ఇట్స్ నేచర్ అండ్ స్కోప్, మేనేజ్మెంట్ ప్రాసెసెస్, లీడర్షిప్, ఉమెన్ రీసెర్చ్ డెవలప్మెంట్, పర్ఫార్మెన్స్ అప్రైజల్, మోటివేషన్, కమ్యూనికేషన్, రోల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కార్పొరేట్ గవర్నెన్స్. సో ఈ సబ్జెక్టులకు సంబంధించిన మీరు టెక్స్ట్ బుక్లు కానీ సంథింగ్ ఏదైనా సిలబస్ ప్రకారం మీరు బుక్స్ చదివి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు నోటిఫికేషన్ గురించి షార్ట్ వీడియోలో చెప్పుకుందాము. డీటెయిల్గా కావాలంటే వీడియో చాలా లెంతీగా వెళ్ళిపోతుంది. సో మీరు కంపల్సరీ ఇది నోటిఫికేషన్ చదవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి. ఎలా అంటే అప్లికేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఫోటో లెంత్ ఎంత ఉండాలి, సిగ్నేచరు, హ్యాండ్ రిటన్ సిగ్నేచరు ఎంత లెంత్లో ఉండాలి, ఇలాంటివి, అప్లికేషన్ ఫీజు ఎలా పేమెంట్ చేయాలి, ప్రతి ఒక్కటి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎగ్జామినేషన్కి ఎలా వెళ్ళాలి అండ్ అక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి, ఇలాంటివి ప్రతి ఒక్కటి క్లియర్గా ఇచ్చడం జరిగింది. మీకు హాల్ టికెట్ ఎప్పుడు వస్తుంది అలాంటివి. సో కంపల్సరీ మీరు నోటిఫికేషన్ చదివి తెలుసుకోండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇప్పటివరకు చివరి వరకు ఉండి మీరు వీడియో చూసినందుకు. దయచేసి మన ఛానల్ DK స్టడీ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నోటిఫికేషన్స్, రిజల్ట్ మరియు సబ్జెక్టులకు సంబంధించిన వీడియోల కోసం మేము మీకు ప్రతి ఒక్కటి అందిస్తూనే ఉంటాము. సో చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.